ఆచార్య శ్రీసూక్తి ఛానల్కు స్వాగతం. శ్రీరామ భుజంగ ప్రయత స్తోత్రంలోనే 10-11 స్తోత్రాలను ఈరోజు అనుసంధానం చేద్దాం. ఈ స్తోత్రాన్ని శంకర భగవత్పాదుల వారు రచించారు. మనకు శ్రీరామనవమి కూడా త్వరలో వస్తుంది కాబట్టి ఆ సందర్భంగా మీరు విని తరించండి. 10వ శ్లోకం. స్వభక్తాగ్రగణ్యై కపీశైర్మహీశైరనేకైరైశ్చ రామ ప్రసీద. నమస్తే నమోస్త్వీశ రామ ప్రసీద. ప్రసాది ప్రసన్నం ప్రభో మాం. శ్రీరామ, నీ భక్తుల్లో అగ్రగణ్యులైన వానరాధిపతులతోనూ భూపతులతోనూ అనేకములైన సైన్యములతోనూ కూడి ప్రసన్నుడు వగ్ము. నీకు నమస్కారం. ఈశ్వర, నీకు నమస్కారం. రామ, ప్రసన్నుడు వగ్ము. ప్రభు, శరణాగతుడైన నన్ను శాసింపుము అని శంకర భగవత్పాదుల వారు శ్రీరామచంద్రుని ఈ స్తోత్రంలో వేడుకుంటూ ఉన్నారు. 11వ స్తోత్రం. త్వమేవాసి దైవం వరం మే యదేకం సుచైతన్యమే తత్వదన్యం న మన్యే. యతో భూతమేయం వియద్వాయుతేజో జలోర్వ్యాధికార్యం చరం చాచరంచ. ఇట్టిదని తెలుపరాని ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి మొదలైనవేది ఈ భూతకార్యమైన చరాచర ప్రపంచము దేని నుండి బయలుదేరినదో విశుద్ధ చైతన్య రూపము అద్వితీయమగు అట్టి పరదైవము నాకు నీవే. ఓ రామ, నీకంటే ఇతరులను నేను తలంపను, కొలువను అని శంకర భగవత్పాదుల వారు శ్రీరామచంద్ర భుజంగ ప్రయాత స్తోత్రంలో ఏకైక దైవం శ్రీరామచంద్రుడే, అతని తప్ప ఇతరులను తలవను అని చెబుతున్నాడు. మనం ఆ పుంసాం మోహన రూపుడైన శ్రీరామచంద్రుని మనసారా ధ్యానిద్దాం, పూజిద్దాం, కొలుద్దాం. ఈ రామనవమి ఉత్సవ సందర్భంగా మరొక్కసారి తలుచుకుందాం. ఇలాంటి అద్వితీయ స్తోత్రాలు మీ ముందుకు రావడానికి ఆచార్య శ్రీసూక్తి ఛానల్ను ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యః.